ఢిల్లీలో రైతుల ఆందోళనలు, కర్ణాటక హిజాబ్ వివాదం, కొత్త పౌర చట్టం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, ఇలాంటి ఘటనలు భారత్లో ఏమి జరిగినా ముందుగా స్పందించేది అగ్రదేశం అమెరికా. భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను భారత్ ఉల్లంఘిస్తుందంటూ రంకెలు వేస్తుంది. అవసరమైతే ఆంక్షలను కూడా విధించేందుకు సిద్ధమని ప్రకటిస్తుంది. ఒకవైపు స్నేహాన్ని కోరుతూనే అగ్రదేశం ఇలాంటి కవ్వింపులకు పాల్పడుతోంది. గతంలో భారత్ విషయంలో అమెరికా ఆటలు చెల్లాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. టిట్ ఫర్ టాట్ అంటూ అమెరికాపై భారత్ రివర్స్ అటాక్ చేస్తుంది. ప్రస్తుతం గాజా విషయమై అమెరికా యూనివర్సిటీలో చర్చ జరుగుతుంది, రచ్చ సాగుతుంది. ఇజ్రాయెల్తో కలిసి గాజాలో అమెరికా మారణ హోమాన్ని సృష్టిస్తుందంటూ అక్కడి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. నిరసనకారులపై అమెరికా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విద్యార్థుల ఆందోళనపై భారత్ స్పందించింది. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాస్తున్నారంటూ ఢిల్లీ అటాక్ చేసింది. అయితే భారత్ విదేశాంగ విధానంలో మార్పు వచ్చిందా? ఎందుకు అమెరికాపై ట్వీట్ ఫర్ టాట్ విధానానికి భారత్ శ్రీకారం చుట్టింది? వాచ్ ది స్టోరీ. అమెరికాకు భారత్ భారీ షాక్ ఇచ్చిందా? యుఎస్ కాలేజీల్లో నిరసనలపై భారత్ ఏమంది? టిట్ ఫర్ టాట్ విధానాన్ని భారత్ అమలు చేస్తోందా? యూనో ఆట గురించి మీకు తెలుసా? ఇది ఓ రకమైన కార్డులతో ఆడే ఆట. సాధారణంగా ఈ ఆట క్లాక్ వైజ్ డైరెక్షన్లో సాగుతుంది. కానీ డెక్లో ఓ ప్రత్యేక కార్డుంటుంది. కార్డు వేస్తే ఉన్నట్టుండి ఆట యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి మారుతుంది. అంటే రివర్స్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భారత్ కూడా డిప్లొమాటిక్ యూరో రివర్స్ గేమ్ ఆడింది. నిజానికి ఇది అత్యంత అరుదైన గేమ్. గాజాలోని హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరు అమెరికన్ యూనివర్సిటీల్లో ప్రకంపనలు రేపుతోంది. కొన్ని రోజులుగా పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా యూనివర్సిటీల్లో ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు గాజాలో యుద్ధాన్ని ఆపాలంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వం మారణ హోమానికి మద్దతు ఇస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే అమెరికా ఎలా స్పందిస్తోంది? అయితే పలు యూనివర్సిటీల్లో పోలీసులను రంగంలోకి దింపింది. విద్యార్థులను పూర్తిగా పోలీసులు అణిచివేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నారు. కొన్ని చోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. బోస్టన్లోని ఎమర్సన్ కాలేజీలో 108 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. సదరన్ కాలిఫోర్నియాలో 93 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. సాధారణంగా అమెరికాలో జరిగే సంఘటనలపై భారత్ స్పందించదు. ఒక్క అమెరికానే కాదు, విదేశాలపై భారత్ ఎలాంటి ఆంక్షలను విధించదు. పైగా విదేశాల అంతర్గత విషయాలపై ఏ జోక్యం మాత్రం చేసుకోదు. ఎలాంటి ఉచిత సలహాలను ఢిల్లీ ఇవ్వదు. కానీ ఈసారి మాత్రం భారత్ తన విధానాన్ని మార్చుకుంది. అమెరికాలోని కాలేజీల్లో వెల్లువెత్తుతున్న నిరసనలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. వైట్ హౌస్కు కొన్ని సలహాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఇచ్చారు. ప్రతి ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, శాంతి భద్రతల మధ్య సరైన సమతుల్యత ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య దేశాలు ఈ విషయాన్ని స్పష్టంగా పాటించాలన్నారు. ముందు స్వదేశంలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేసి విదేశాల వైపు చూడాలని జైస్వాల్ సూచించారు. సింపుల్గా చెప్పాలంటే ప్రజాస్వామ్య దేశాల పట్ల అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అవగాహన ఉండాలని భారత్ చెప్పింది. స్వదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి విదేశాలకు నీతులు చెప్తే సరిపోదని తేల్చి చెప్పింది. అయితే ఇందులో ఏ దేశం అనేది పేరును ప్రస్తావించలేదు. అయితే స్వదేశంలో హక్కులను హరించి విదేశాల్లో నీతులు చెప్పేది అమెరికానే. ఈ విషయం సూటిగా అమెరికాకే తగులుతుంది. నిజానికి భారత్కు అమెరికా కాలేజీల్లో ఆందోళనలకు ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ ఈసారి స్పందించింది. Every democracy there has to be the right balance between freedom of expression, sense of responsibility and public safety and order. Democracies in particular should display this understanding in regard to other fellow democracies. After all, we are all judged by what we do at home and not what we say abroad. అమెరికా గురించే భారత్ స్పష్టంగా మాట్లాడింది. అయితే అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ విమర్శించలేదు. ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. కానీ వాషింగ్టన్కు ఢిల్లీ స్పష్టమైన సంకేతాలను అందించింది. పబ్లిక్ ఆర్డర్ ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకున్నామని, మీరు కూడా భారత విషయంలో అలాగే అర్థం చేసుకోవాలని సూచించినట్టుగా ఉంది. ఈ వ్యాఖ్యలతో భారత పాలసీలో ఢిల్లీ కీలకమైన మార్పును తెచ్చినట్టు అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఎత్తుకు పై ఎత్తు. భారత అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకుంటే ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలకు ద్వైపాక్షిక సంబంధాలకు మధ్య ఎలాంటి ఇబ్బంది రాదు. కానీ స్పష్టమైన సందేశాన్ని మాత్రం భారత్ పంపింది. 2020లో జరిగిన ఓ సంఘటన చూడండి. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని శ్వేతజాతి పోలీసులు అత్యంత కిరాతకంగా చంపేశారు.
దీనిపై అమెరికాలో నల్ల జాతీయులు భగ్గుమన్నారు. అమెరికా నగరాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. పలుచోట్ల అల్లర్లు జరిగాయి. ఈ విషయంలో భారత్ ఎలాంటి కామెంట్ చేయలేదు. అదే సమయంలో యూరోపియన్ రాజధానుల నుంచి, చైనా నుంచి తీవ్రమైన విమర్శలు గుప్పించాయి. కానీ భారత్ నుంచి కనీసం మాట కూడా లేదు. అబార్షన్ హక్కులను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా మిత్రదేశాలే ఈ తీర్పు అనాగరికమని విమర్శించాయి. అమెరికన్ అబార్షన్ హక్కుల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. అంటే ఇది ఢిల్లీ విధానం. ఇతర దేశాల సంఘటనలపై ఎలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలను భారత్ చెయ్యదు. కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, భారత ప్రతిష్టకు ఇబ్బంది కలుగుతుంది అని భావించినప్పుడు మాత్రమే ఢిల్లీ స్పందిస్తోంది. అమెరికా మాత్రం అలా కాదు. భారత్లో స్వేచ్ఛ, హక్కులు, లౌకికవాదంపై నివేదికలు అంటూ గాయ చేస్తుంది. అమెరికా హక్కులను భారత్ కాలరాస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది. అలాంటి సందర్భాల్లో సాధారణంగా భారత్ తీవ్రంగానే రియాక్ట్ అవుతుంది. కానీ ప్రస్తుతం అమెరికా కాలేజీల్లో జరుగుతున్న నిరసనలకు భారత్కు ఎలాంటి సంబంధం లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను విద్యార్థులు నిందిస్తున్నారు. ఢిల్లీకి ఈ విషయంలో సంబంధం లేకపోయినా భారత విదేశాంగ శాఖ స్పందించింది. అయితే ఇది భారత్ పాలసీ మార్పునకు సంకేతమా? ఇక నుంచి అమెరికాలో జరిగే అన్ని సంఘటనలపై భారత్ ఇలాగే స్పందిస్తుందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం ఐరోపాలో వలసదారుల పరిస్థితి, హాంకాంగ్లో అణచివేతలు, జిన్జియాంగ్లో మారణహోమం వంటి ఘటనలపైన భారత్ స్పందిస్తుందా అంటే వేచి చూడాల్సి ఉంది. కానీ ఇక్కడ స్పష్టమైన మార్పు మాత్రం కనిపిస్తోంది. భారత్ గొంతుక కఠినంగా మారింది. ఈ మార్పు పై స్థాయి నుంచే కనిపిస్తోంది. ఇటీవల భారత ఎన్నికలపై పాశ్చాత్య మీడియా కవరేజీపై విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగానే స్పందించారు. పశ్చిమ దేశాల మీడియాలో భారత్కు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయని జైశంకర్ చెప్పారు. భారత ప్రజాస్వామ్యాన్ని పశ్చిమ దేశాలు విమర్శిస్తున్నాయంటే వాళ్లకు సమాచారం లేక అలా చేయడం లేదన్నారు. ఆయా దేశాలు కూడా భారత ఎన్నికల్లో పాల్గొంటున్నట్టుగా భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తాను పశ్చిమ మీడియాలో ఓ ఆర్టికల్ చదివానని జైశంకర్ తెలిపారు. భారత్లో ఇంత వేడిగా ఉంటే ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఏంటంటే సదరు మీడియా విచిత్రమైన వాదన చేసిందని విదేశాంగ శాఖ మంత్రి ఎద్దేవా చేశారు. తమ దేశంలో ఎంత వేడున్నా పోలింగ్ ఎక్కువగా జరుగుతుందని, మీ దేశాల్లో ఎలా ఉందో చెప్పాలని జైశంకర్ చురకలంటించారు. నిజానికి పాశ్చాత్య మీడియాకు విదేశాంగ మంత్రి భారీగానే సెటైర్లు వేశారు. అయితే ఇది పశ్చిమ దేశాలను వ్యతిరేకించే విధానం ఎంతమాత్రమూ కాదు. ఇతరుల ఆలోచనల్ని వారికి అర్థమయ్యేలా చెప్పడమే. అసందర్భ ప్రేలాపనలు ఆయా దేశాలు చేస్తే ఏమాత్రం ఊరుకునేది లేదని భారత్ తేల్చి చెప్తోంది. భారత్లో ఏ చిన్న సంఘటన జరిగినా అమెరికా వెంటనే స్పందిస్తుంది. ఢిల్లీ రైతుల నిరసనలు మొదలుకొని కొత్త పౌర చట్టం వరకు మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి అంశాలపై నిత్యం భారత్కు పాఠాలు బోధించేందుకు వాషింగ్టన్ యత్నిస్తోంది. అంతెందుకు, ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విషయంలోనూ అమెరికా మిత్రదేశాలు వ్యాఖ్యలు చేశాయి. Yes, I get a lot of these noises from the Western press. And if they criticize our democracy, it's not because they lack information. It is because they think they are also political players in our election. That is the reason. You know, I read an article where some Western media said, you know, it is so hot in India. Why are they holding elections at this time? Now, I read that article and I wanted to say, listen, in that heat, my lowest turnout is higher than your highest turnout in the best. తాజాగా అమెరికా యూనివర్సిటీలో జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై భారత్ చేసిన వ్యాఖ్యలకు వాషింగ్టన్ ఇంకా స్పందించలేదు. ఇప్పటికైనా అమెరికా బుద్ధి తెచ్చుకుని ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని సింపుల్గా భారత్ హెచ్చరించింది. కాదు కూడదు అంటే మాత్రం రివర్స్ అటాక్ ఉంటుందని చెప్పకనే చెప్పింది.